అయ్యా, నువ్వు ఇప్పుడు ఒక వీడియో చేసినావు కదా, నందమూరి వంశము అంతరించిపోతుందని నీకే కౌంటర్గా చేస్తున్నా. ఎందుకు భయ్యా? నందమూరి హీరోలు ఎప్పుడు మెగా హీరోల జోలికి కూడా రారు, వాళ్ళని పట్టించుకోరు. వాళ్ళు వాళ్ళ సినిమాలు చేసుకుంటూ వాళ్ళు హాయిగా ఉంటారు. హిట్ వచ్చినా ఫ్లాప్ వచ్చినా ఒక రాగానే ఉంటారు. అయినా సక్సెస్ రేట్ చూస్తే నందమూరి హీరోలకే ఎక్కువ ఉంది కదా భయ్యా. ఎందుకు భయ్యా లేని హిట్ల గురించి మాట్లాడుతున్నావు? మెగాలకి జూనియర్ ఎన్టీఆర్దే తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. టెంపర్ నుంచి తీసుకొని మొన్న వచ్చిన దేవర వరకు అసలు ఫ్లాప్ అనేదే లేదు. అట్లీస్ట్ అబోవ్ యావరేజ్ అన్న అయింది, బ్రేక్ ఈవెన్ లైనే. కోర్స్ మీరు ఒప్పుకోరులే బ్రేక్ ఈవెన్ లైనే అంటే, ఎందుకంటే మీకు ఫేక్ కలెక్షన్లు ఫేక్ మాటలు మాట్లాడాడు తప్ప మీకు నిజాయితీగా మాట్లాడడం రాదు కదా ఎట్లయినా. ఇకపోతే బాలకృష్ణ గురించి, అఖండ మూవీ నుంచి నిరవధికంగా వరుసగా హిట్స్ కొట్టుకుంటూ వస్తున్నాడు. ఆల్మోస్ట్ అయింది ప్రతి మూవీ బ్రేక్ ఇవనే అవుతుంది. అఖండ 2 కూడా మంచిగా అబవ్ యావరేజ్ కలెక్షన్స్ తెచ్చుకున్నది. సరే, ఇప్పుడు మెగా హీరోల దగ్గరకు వద్దాం. అసలు ఫస్ట్ చిరంజీవినే తీసుకుందాం. రీఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి చిరంజీవి ఓ ఘనకార్యం చేసినంత పెద్ద హిట్ ఏముంది? నిప్పు భయ్య. ఖైదీ నంబర్ 150తో వచ్చిండు. అదొక్కటే సోలో హిట్. అది కూడా 75 కోట్ల షేర్ కొట్టిన సినిమా. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చింది సైరా అనుకుంటా, 6 డజన్ మందిని పెట్టుకున్నాడు. అయినా డిజాస్టర్ అయింది బాక్స్ ఆఫీస్ దగ్గర. ఆ తర్వాత ఆచార్య, మళ్ళీ మల్టీ స్టారరు రామ్ చరణ్ని తీసుకొచ్చిండు. అది ఎంత పెద్ద డిజాస్టరు. డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్ ఎట్లా మునిగిపోయినరో అందరికీ తెలుసు కదా నిప్పు భయ్య. ఇవన్నీ నువ్వు మర్చిపోతే ఎట్లా భయ్యా నిప్పు భయ్య? ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా. మనకి లేని హిట్ల గురించి ఎందుకు మాట్లాడాలి? అవునా కాదా చెప్పు. ఆ తర్వాత ఏదన్నా హిట్ వచ్చిందంటే మళ్ళీ గాడ్ ఫాదర్ రూపంలో మళ్ళీ ఒక డిజాస్టర్. మళ్ళా గాడ్ ఫాదర్ డిజాస్టర్ అయింది అని అంటే మళ్ళీ రవితేజని తెచ్చుకున్నాడు, మళ్ళీ మల్టీ స్టారర్. ఈసారి ఏదో రవితేజ పుణ్యమా అంటూ వాల్తేరు వీరయ్య హిట్ కొట్టి మళ్ళీ ఎంతసేపు కాలేదు, మళ్ళీ అదే ఏడాది బోలా శంకర్ రూపంలో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఆఫ్ ద ఇయర్ ఇచ్చిండు. దాని తర్వాత మళ్ళీ విశ్వంబర సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఆ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి దశాబ్దాలు దాటుతున్నది. ఆ సినిమా ఆతా తెలియదు, ఎవడికి పాతా తెలియదు. ఆ ప్రసాద్ ల్యాబ్లో మగ్గిపోతున్నది. అది దానికి రిలీజ్ అవుతుందో తెలియదు, దానికి అసలు మోక్షం దొరుకుతుందో కూడా తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓటీటీలో ఆ మూవీని కొనేటోడు లేడు. ఓటీటీలో వాళ్ళు కొంటే అది థియేటర్లలో రిలీజ్ అవుతుంది. థియేటర్లలో రిలీజ్ అయినా దాని రిజల్ట్ ఏందో కూడా ఎవడైనా చెప్పేస్తాడు. ఎందుకు అంటే టీజర్లోనే చూపించేసిండు. దానికి ఆ మూవీలో ఉన్న క్వాలిటీ ఏంది, అదేంటి ఆ విజువల్స్ ఏంది, ఆ మూవీ తీసుకున్న పాయింట్ ఏంది, ఆ థీమ్ ఏంది, చిరంజీవి కాస్ట్యూమ్స్ ఏంది. ఆ టీజర్ చూసినాక డిస్ట్రిబ్యూటర్లకు తల తిరిగినంత పని అయింది. ఎవడన్నా కొంటాడా భయ్య అట్లాంటి సినిమాను? అందుకే భయ్య అది ప్రసాద్ ల్యాబ్లో మగ్గిపోతుంది. ఇక్కడ ఓటీటీలో కూడా ఎవడు కొంటలేడు. ఇక అదే దానికి భయపడే మళ్ళీ ఒక డిజాస్టర్ పడుతుందో అన్న భయానికే మళ్ళీ వెంకటేష్ని తీసుకొచ్చిండు ఈసారి తోడుగా. ఎట్లనన్నా, ఎందుకంటే అనిల్ రావిపూడి ఫ్యామిలీ మూవీస్ తీసి ఏదో క్రింజ్ కామెడీ సంక్రాంతిలో మేనేజ్ చేసేసి హిట్స్ ఇస్తున్నాడు కదా అని అనిల్ రావిపూడిని పట్టుకొని వచ్చి, అనిల్ రావిపూడి ఏదో డిఫరెంట్ స్టోరీ కూడా చెప్పిండంట. మన చిరంజీవికి నచ్చదు కదా. ఏంటంటే చిరంజీవికి హిట్ కావాలి, ఎప్పుడు కూడా అంతే కదా. కమర్షియల్ సినిమాలు చేస్తాడు, సేఫ్ సైడ్ చూసుకుంటాడు. ఎక్స్పెరిమెంట్లు చేస్తే బోల్తా పడతాడు, అది అందరికీ తెలిసిన విషయమే. అందులో చిరంజీవికి తెలిసింది కూడా గొప్ప యాక్టింగ్ కూడా ఏం లేదు కదా. కామెడీ చేస్తాడు, యాక్షన్ చేస్తాడు, కొంచెం ఎమోషనల్ యాక్టింగ్ చేస్తాడు. ఇవి కాకుండా ప్రత్యేకంగా డిజైన్ చేసిన పాత్రలు చిరంజీవి నటించినట్టయితే నాకు ఇప్పటివరకు అయితే తెలియదు. అది ఇక వెంకటేష్ని తీసుకొని వచ్చి మన వశంకర వరప్రసాద్ గారు
అది ఎట్లా హిట్ అయిందో అందరికీ తెలుసు కదా భయ్య సంక్రాంతిలో. ఆ, మీలాంటి వాళ్ళంతా రుద్ది 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 ఆ, ఎవడన్నా రివ్యూ ఇస్తే వాని మీద కేసులు పెట్టుడు. ఎవడన్నా ఆ, ఆఖరికి బుక్ మై షోలకి వెళ్ళి కూడా రివ్యూ తీసేసిండ్రంటే ఎంత భయం భయ్యా మీకు. ఆ, మళ్ళీ ఏదో పెద్ద ధైర్యస్తులాగా మాట్లాడతారు. నందమూరి వాళ్ళు ఎప్పుడన్నా వాళ్ళ సినిమాలు రిలీజ్ అయితే వీళ్ళకి రివ్యూలు ఇవ్వద్దు, వీళ్ళు రివ్యూలు ఇవ్వాలి ఏమన్నా మాట్లాడినరా? అరే అంతవరకు ఎందుకు? మీరు అఖండ 2 రిలీజ్ అయితే పని కట్టుకొని రివ్యూయర్లకు మరీ డబ్బులు ఇచ్చి మరి అఖండ మీద బ్యాడ్ రివ్యూలు రాయించిండ్రు, మూవీని మీద దుష్ప్రచారం చేయించిండ్రు, సినిమాకు కలెక్షన్లు వస్తున్నా రాలేదని రాయించిండ్రు. తక్కువ అక్కడ వస్తున్న కలెక్షన్లు ఒకటి, మీరు ఇంకొక కలెక్షన్లు ప్రచారం చేయించిండ్రు. ఎవడన్నా సినిమా వచ్చినాక రిలీజ్ అయినాక రివ్యూలు ఇచ్చేస్తారు. తర్వాత ఆ సినిమా ఫేట్ అయిందో అదే తెలుసుకుంటుంది, ప్రేక్షకులకు వదిలేస్తారు. మీరు ఎట్లా చేసిండ్రు అఖండాకి? 30 రోజులు అయ్యేదాకా కూడా ట్రోలింగ్ చేసిర్రు మీరు. మళ్ళీ మీ సినిమాకి ఎవరన్నా ట్రోల్ చేయగలరా అని భయపడి ఎవరన్నా నెగిటివ్ రివ్యూలు ఇచ్చినా, ఆ సినిమా గురించి నెగిటివ్గా రాసినా మాట్లాడినా వాళ్ళ మీద కేసులు పెట్టుడు, స్ట్రైకులు వేయించుడు, వాళ్ళని భయపెట్టుడు. ఇంకా రివ్యూవర్లకు డబ్బులు ఇచ్చి రివ్యూలు మంచిగా రాపించుకొని అట్లిట్లా మూవీని బయట పడేటట్టు చేసుకోరు. సరే సంతోషం. కానీ వచ్చిన కలెక్షన్లు కరెక్ట్గా చెప్పుకోకుండా ఇక్కడ కూడా ఫేక్ కలెక్షన్సేనా? అసలు మీ జీవితంలో ఎప్పుడైనా ఒరిజినల్ కలెక్షన్స్ చెప్పిర్రా? ఎప్పుడు ఫేక్ కలెక్షన్ల గోలనే. ఖైదీ నంబర్ 150తో మొదలైంది పయ్యా మీది. ఖైదీ నంబర్ 150కి 75 crores షేర్ వస్తే 104 crores షేర్ వేసుకుని ఫస్ట్ టైం నాన్ బాహుబలి హిట్, ఒక సీనియర్ హీరో కొట్టిండు, ఎవరు కొట్టలే అని మాట్లాడిండ్రు. ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయితే రామ్ చరణ్ ఆ మూవీకి వచ్చింది 75 కోట్లే అని క్లియర్గా అన్నీ చూపించండి. మీకు క్రెడిబిలిటీ అనేదే ఉండదు. మళ్ళీ వేరేల మీద వాడేడుస్తారు, నందమూరి వంశం మీద వాడేడుస్తారు, అక్కినేని వంశం మీద వాడేడుస్తారు, ప్రభాస్ మీద వాడేడుస్తారు, అల్లు అర్జున్ మీద వాడేడుస్తారు. అల్లు అర్జున్ మీ మెగా కాంపౌండ్లో ఉన్నంత వరకు అల్లు అర్జున్ని ఏమనలేదు. కానీ అల్లు అర్జున్ ఎప్పుడైతే మెగా కాంపౌండ్ల నుంచి వెళ్ళిపోయి తన సొంతంగా సక్సెస్ అయిన నుంచి ఇక ఏడ్చి ఇదైపోతున్నారు. ఈ కుళ్ళు పెట్టుకోవడం వల్లనే మీకు హిట్స్ వస్తలేవు భయ్య. ఇక రీసెంట్గా రిలీజ్ అయిన పెద్ది విషయానికే వద్దాం. పెద్దికి మంచి టాకే వచ్చింది, అయినా తెలుగు రాష్ట్రాలలో తప్ప ఎక్కడా బ్రేక్ ఇవ్వలేదు. నీలాంటోడేమో సెన్సేషనల్ అంటాడు, ఆ పాలసీని గాడేమో 400 కోట్లు వచ్చినాయి అంటాడు. రాని కలెక్షన్లు చెప్పుకుంటే ఏమొస్తుంది భయ్య? ఆ టీ2బీ గాడు మీ తొత్తుగాడే, ఆడే 331 కోట్లు వచ్చిందని, ఇంకా 21 కోట్ల షేర్ వస్తే బ్రేక్ ఇవన్ అని వాడు చెప్తున్నాడు. సో తెలుగు రాష్ట్రాలలో తప్ప ఎక్కడ బ్రేక్ ఇవన్ కాలే కదా భయ్య. మరి ఇంకా మూవీ గొప్పతనం ఏం చెప్తావు చెప్పు? కర్ణాటకలో 17 కోట్లకు కొంటే 14 కోట్లు వచ్చింది, ఓవర్సీస్లో 35 కోట్లకు కొంటే 22 కోట్లు వచ్చింది, హిందీలో 25 కోట్లు పెడితే జస్ట్ 11 కోట్లు వచ్చింది. ఇక తమిళనాడు, కేరళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఉన్నదే చాలా తక్కువ రేటుకు, ఆ దానికి కూడా బ్రేక్ ఇవన్ కాలేదు, ఫస్ట్ వీక్ లోపలనే వాష్అవుట్ అయిపోయింది. ఇంకా మీరు సాధించిన ఘనకార్యం ఏముంది భయ్య? మొన్న గేమ్ చేంజర్ రూపంలో బిగ్గెస్ట్ డిజాస్టర్ వచ్చింది లాస్ట్ ఇయరే. దాన్ని ఫేక్ కలెక్షన్స్తో మేనేజ్ చేయవేండ్రు. ఫస్ట్ డే 186 crores వచ్చిందంటే దేశమంతా ట్రోల్ అయినరు. దాన్ని కవర్ చేసుకోలేక మీలాంటి వాళ్ళు సచ్చి ఊరుకున్నారు. అవునా కాదా? ఫుల్ రన్లో కూడా 186 రాలేదు కదా భయ్య. ఎందుకు భయ్య? 83 crores ఫస్ట్ డే వస్తే 186 crores పోస్టర్ దింపిండ్రు. అక్కడితో నాగలేదు, మళ్ళీ నెక్స్ట్ డేనే 250 కోట్ల పోస్టర్ దింపిండ్రు. ఇట్లాంటి ఫేక్ కలెక్షన్లు వేసుకోవడం మా నందమూరి వాళ్ళకి చేత కాదు భయ్య, అస్సలు చేత కాదు. వచ్చిన కలెక్షన్సే చెప్పుకుంటాము, మీరు వచ్చిన కలెక్షన్సే చెప్పనియరు. అక్కడ ట్రేడ్ వర్గాలను మేనేజ్ చేసి వచ్చిన దానికంటే తక్కువ చెప్తారు. మీకెందుకు భయ్య? మీ మూవీస్ మీరు హిట్ చేసుకోవాలా? చిరంజీవి పైకి రావాలా, రామ్ చరణ్ పైకి రావాలంటే వాళ్ళు హిట్స్ కొట్టాలా, వాళ్ళకి ఇమేజ్ పెరగాల. లేని ఇమేజ్ మీలాంటి చిల్లరగాన్లతో అనొద్దు కానీ నోటితోని మీలాంటి వాళ్ళతో చెప్పిస్తే వాళ్ళకి ఇమేజ్ వస్తుందా భయ్య? జనాలలో రావాలా, ఒక హిట్ కొడితే జనాలు గుర్తించాలా.
ఆ క్రేజ్ అనేది వాళ్ళ నుంచి రావాలా. వీళ్ళు బయటికి ఎక్కడన్నా వెళ్తే జనాలు ఆటోమేటిక్గా అట్రాక్షన్ పురుకొస్తారు భయ్య. మళ్ళీ ఇప్పుడు చిరంజీవికి అట్రాక్షనే లేదు. రామ్ చరణ్ని జూనియర్ ఎన్టీఆర్తో ఎందుకు కంపేర్ చేస్తారు భయ్య? ట్రిపుల్ ఆర్లో ఎవరి క్యారెక్టర్ వాళ్ళు సెటిల్డ్గా రోల్ ప్లే చేసిర్రు, ఇద్దరు బాగా చేసిర్రు. నాకు తెలిసి జూనియర్ ఎన్టీఆర్కి చేసిన క్యారెక్టర్ రామ్ చరణ్ చేయలేడొచ్చు అని అనుకుంటున్నా నేను. కొన్ని కొన్ని సన్నివేశాలల్లో అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు జూనియర్ ఎన్టీఆర్. యాక్టింగ్ అంటే ఆ పాత్రల పరకాయ ప్రవేశం చేసి చేయాలి. మనకు ప్రొటోగానిస్ట్ ఇచ్చిండా, మనకి సైడ్ రోల్ ఇచ్చిండా, ఇది కాదు భయ్యా. మనకిచ్చిన రోల్ని మనం పిండేసినామా, అది కదా భయ్యా. ఏం జూనియర్ ఎన్టీఆర్ వేరే మూవీస్ చేసి పెద్ద హిట్స్ కొట్టాడా ఏంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ జూనియర్ ఎన్టీఆర్ని రామ్ చరణ్తో ఎందుకు పోలుస్తున్నారు? రామ్ చరణ్కి ఏం హిట్స్ ఉన్నాయి నాకు చెప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫస్ట్ మూవీ వచ్చిందే చిరుత, దానికి యావరేజ్ స్టాక్ వచ్చింది, మీరు ఎట్లా నొక్కిండ్రో అందరికీ తెలుసు. దాని తర్వాత వచ్చింది సెకండ్ మూవీ, ఏది మగధీర. అది రాజమౌళి వల్ల హిట్ అయింది. రామ్ చరణ్ కూడా బాగానే చేశాడు, కాదని నేను అనను. దాని తర్వాత ఏ మూవీస్ వచ్చినాయి? అదేందో బ్రో, ఏంది ఆ రచ్చ ఒకటి, ఏదో జస్ట్గా రచ్చన ఏదో ఆడింది. నాకు ఆ సినిమాలు కూడా సరిగా గుర్తులేవు. రామ్ చరణ్ చేసిన దాంట్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే రంగస్థలం, అంతే. తర్వాత ఇక ట్రిపుల్ ఆర్ తర్వాత ఇక ఆచార్య డిజాస్టర్ అయినాయి. మొన్న వచ్చిన గేమ్ చేంజర్ అయితే లాస్ట్ ఇయర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ అయినాయి. ఈ పెద్దకి కొంచెం కలెక్షన్లు తెచ్చుకొని కొంచెం పరువు దక్కించుకున్నాడు, అంతే కదా. ఏమైనా పెద్ద హిట్ అయిందా? బ్రేక్ ఈవెన్ అయిందా? కాలే కదా. బ్రేక్ ఈవెన్ కాదు కూడా కాదు. ఇక మీరు ఇట్లనే నందమూరుల మీద ఏడుస్తుంటే మీది ఇట్లనే ఉంటుంది మీ పరిస్థితి. ఏమన్నా అంటే మా బిజినెస్లు ఎక్కువ, మా బిజినెస్లు తక్కువ. ఏముంది భయ్యా, 150 కోట్ల బిజినెస్ అయితే 200 కోట్ల బిజినెస్ అయిందని చెప్పుకుంటాం. ఎవడు చూడొచ్చిండు ఆడ ఎంత బిజినెస్ అయిందో. లోపటి సంగతి లోకయ్యకెరక, నీకెరకనా నాకెరకనా? మాకింత బిజినెస్లు అయినాయి, మాకంత బిజినెస్లు అయినాయి అని సంకల్ గుద్దుకోవడం కాదు భయ్యా. జనాలలో మీ మూవీస్కున్న ఇమేజ్ ఏందో జర చూసుకోండి. మీకు ఇన్ని డిజాస్టర్లు పెట్టుకొని మళ్ళీ నందమూరుల మీద వాడేడుస్తున్నారు. వాళ్ళైతే జూనియర్ ఎన్టీఆర్ టెంపరు, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, అరవింద సమేత వీరరాఘవ, జై లవకుశ అన్నీ మంచి సినిమాలే చేసిండు కదా. మంచి కలెక్షన్స్ వచ్చిన మూవీసే కదా. ఎక్కడ ఏం తప్పలే కదా. ట్రిపుల్ ఆర్ దేవర వరకు ఒక్కటే కదా. వార్ 2 ఒక్కటే కదా ఫ్లాప్ అయింది. ఏదో హృతిక్ రోషన్ అంటే ఇష్టం ఉండి గుడ్డిగా ఒప్పుకున్నాడు, దెబ్బతిన్నాడు. సరే, మనిషి అనేటోడు దెబ్బతింటాడు, దానికి ఏమైందని మీ ఏదేంది. మళ్ళీ నెక్స్ట్ మూవీస్ చేస్తారు, హిట్లు కొడతారు. అట్లా నేను రామ్ చరణ్ని కూడా తక్కువ చేయక, నీలాంటి వాళ్ళు మాట్లాడుతుంటేనే వాళ్ళని ప్రతి విషయంలో నాకు విమర్శించాలనిపిస్తుంది.